భక్తులందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం భగవద్గీత యథాతథము నుండి 4వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానము, దీనిలో 34వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దగ్గరికి వెళ్ళి నిత్యమును తెలుసుకోవడం, గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనమును చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. హరే కృష్ణ. ఈరోజు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణుడు అంటే, అందరూ ఇలా జరగండి, నేను ఎట్లా తిరగలేకపోతున్నా, జరగమంటే నేను ఒక్కడిని కాదు అందరినీ జరపాలని. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి ఏం తెలియపరుస్తూ ఉన్నారు అంటే, ఏ విధంగా మనం గురువు దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. మనం భౌతికంగా కూడా ఏదైనా నేర్చుకోవాలి అంటే దానికి ఒక గురువు చాలా అవసరం. ఏ పని నేర్చుకోవాలన్నా, విద్య నేర్చుకోవాలన్నా, ఏదైనా భౌతికమైనటువంటి పని నేర్చుకోవాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా కూడా గురువు చాలా అవసరం. గురువు లేకపోతే అది అసలు పనికిరాదు. అది విజయం కాదు, అది సంపూర్ణం కాదు. మన ఈ మధ్యనే గురు పౌర్ణమి ఉత్సవం వచ్చింది. అసలు చాలామంది గురు పౌర్ణమిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అసలు గురు పౌర్ణమికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని పూజిస్తున్నారు కదా. గురు పౌర్ణమికి గురువారానికి సంబంధం లేని వ్యక్తుల్ని పూజిస్తున్నారు. మన శాస్త్రంలో సనాతన ధర్మంలో లేనటువంటి వ్యక్తుల్ని, సనాతన ధర్మానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, అసలు గురువు అనేటువంటి వాడు దేనితో పోలుస్తున్నారంటే జ్ఞానముతో పోలుస్తున్నారు. జ్ఞానము, జ్ఞానముకి ఉదాహరణ ఏమిటి అంటే, జ్ఞానానికి సూచన ఏమిటి అంటే ఖడ్గము. ఖడ్గముతో పోలుస్తారు జ్ఞానాన్ని. ఖడ్గం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఖడ్గం? ఖండిస్తుంది. జ్ఞానము అనేటువంటి ఖడ్గం ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అజ్ఞానపు మొలకల్ని ఖండిస్తుంది. సో మరి ఇప్పుడు ఈ పూజించేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ గురువులు, వీళ్ళెవరైనా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దాఖలా ఏమైనా కనిపిస్తుందా మనకి? ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది శూన్యవాదులు అని చెప్పి వేదాల్లో చెప్పబడి ఉన్నారు కొంతమంది. ఇప్పుడు జైమిని ఋషి కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా, పతంజలి మహర్షి కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వారికి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాళ్ళు ఆ శూన్యవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి ఇప్పుడు పిలుస్తున్నటువంటి ఈ సోకాల్డ్ గురువులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి సంబంధించిన సిద్ధాంతాలు ఏమైనా చూపించారా అంటే ఏమీ లేదు. ఒకటి ఉపదేశాలనైనా ఇవ్వాలి, లేదా ఎవరినైనా ముక్తి గావించాలి, లేదంటే ఎవరినైనా సరైన మార్గంలో నడిపించి ఉండాలి. మరి ఇవేమీ చెయ్యలేనటువంటి వ్యక్తుల్ని మీరు ఎలా గురువుగా అంగీకరిస్తున్నారు? మరి గురువు అంటే జ్ఞానముతో సమానము, జ్ఞాన ఖడ్గము. గురువు అంటే జ్ఞాన ఖడ్గము. గురువుని సాధువుగా కూడా పరిగణిస్తారు. అందుకని సాధు అంటే జ్ఞానము ఏదైనా సరే ఛేదించి వేస్తాడు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి అంటే, మన యొక్క మిడిమిడి జ్ఞానాన్ని తీసుకొని గురువు దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు.
ఎలా వెళ్ళాలి అంటే శాస్త్రం చెప్తుంది, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు తెల్లని కాగితంలా వెళ్ళాలి అంట. తెల్లని కాగితంలా వెళ్ళాలి అంట. ఎప్పుడైతే మనం తెల్లని కాగితంలా గురువు దగ్గరికి మనం అప్రోచ్ అయ్యామో, గురువు దగ్గరికి తారసపడ్డామో, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ గురువు మనకి ఆ తెల్లని కాగితం లాంటి మన మనసు మీద బీజాక్షరాలు రాస్తారు. బీజాక్షరం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని ఈ జగత్తు నుండి విముక్తిని కలిగించేటటువంటిది. మనం నేర్చుకునే అక్షరాలన్నీ ఏం చేస్తున్నాయి? మనల్ని ఇక్కడ బందీ అయిపోయేలా చేస్తున్నాయి. ఈ మధ్య ఒక ఎవరో రాజమండ్రిలో ఒక ప్రొఫెసర్ చనిపోయారు. ఆయన సుమారు 108 డిగ్రీలు ఏమో చేశారట. ఏం చేశారు వాటితో అంటే ఉపయోగం. అందుకని ఈ భౌతిక జగత్తులో విద్యను ఏమంటారు అంటే జడ విద్య అంటారండి. జడ విద్య. అలాగని చదువుకోవద్దు అంటలేదు. చదువు ఉండాలి. దేనికోసం ఉండాలంటే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉండాలి ఆ చదువు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చదువు ఉండాలి. అంతేగాని నేను జీవితాంతం చదువుతూనే ఉంటానండి, చదువుతూనే ఉన్నారు. ఏమైంది? 108 డిగ్రీలు తీసుకొని ఒక చోట సెట్ అయిపోయారు. ఎక్కడ? 6 అడుగుల భూమిలో సెట్ అయిపోయారు. ఆ 108 డిగ్రీలు ఉన్నాయి కదా, నాకు కనీసం ఒక 108 అడుగులన్నా ఇవ్వండి. ఏమీ లేదు, ఎక్కడా లేదు. సో అందుకని ఈ భౌతిక జగత్తులో మనం నేర్చుకునేటటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య అంతా జడ విద్య, కదలనటువంటిది. ఇది ఈ భౌతిక జగత్తుకు మాత్రమే పనికొస్తుంది. ఆధ్యాత్మిక జగత్తుకి పనికిరాదు. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి పనికిరాదు, అది పనికిరాదు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ గురువు దగ్గరికి మనం తెల్లని కాగితంలాగా మన మనసులో ఎటువంటి కల్ముషం లేకుండా మనం గురువు దగ్గరికి అప్రోచ్ అవుతామో అప్పుడు మన యొక్క హృదయంలో ఆయన బీజాక్షరాలు రాస్తారు. ఆ బీజాక్షరాలు ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఎప్పుడైతే ఆ బీజాక్షరాన్ని మనం తెలుసుకొని జపిస్తామో అప్పుడు మనం గురువు దగ్గర నుంచి ఆ జ్ఞానం తెలుసుకోవడం మూలంగా ఈ భౌతిక జగత్తు నుండి విముక్తి పొందుతాం. అదేంటండి, చాలామంది అంటారు ఎవరైతే గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటారో వాడు మాత్రమే ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ గురువు దగ్గరికి వెళ్తే మరి ఏమిస్తారు ఆయన? ఏమిస్తారండి గురువు దగ్గరికి వెళ్తే? దీక్ష ఇస్తారు కదా. మరి దీక్ష ఇచ్చినప్పుడు గురువు ఏం చెప్తారు? మీలో కొంతమంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం చెప్పారు దీక్ష తీసుకునేటప్పుడు? ఏం మాతాజీ? దాంతోపాటు ఏమి ఇచ్చారు మీకు? దీక్ష తీసుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా. హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు. హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు. మరి గురువు గారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయమని ఇచ్చారు కదా. అదేదో నేను ముందే కదా జపం చేస్తున్నాను, మళ్ళీ ఇంకెందుకు తీసుకునేది? మీరందరూ జపం చేస్తున్నారు. ఎంతమంది హరే కృష్ణ మంత్రం చేస్తున్నారు? చేస్తున్నారు కదా. ఏమండి జైన్ గారు చేయట్లేదా? జపం చేస్తున్నారు కదా. మరి తీసుకున్న వాడికి తీసుకోని వాడికి తేడా ఏమిటి? తీసుకునే వాడికి తీసుకోని వాడికి జపం అంటే దీక్ష దగ్గర గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్న వాడికి తీసుకోలేని వాడికి వ్యత్యాసం ఏంటి అంటే గురువు తన ముఖతః బీజాక్షరాల్ని చెబుతూ ఉన్నాడు. హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది బీజాక్షరము. మనం ఇంతకు ముందు ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం చేస్తామో ఆ మంత్రం ఏం చేస్తుందంటే మనల్ని గురువు దగ్గరికి చేరుకునేలా చేస్తుందంట. మరి గురువు ముఖతా చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో అది కృష్ణుడి దగ్గరికి చేరుకునేలా చేస్తుందంట. ఒక్కటే మంత్రము, ఎంత తేడా ఉంది చూసారా? మొదటి మంత్రము ఒకటే మంత్రం, అప్పుడు అదే ఇప్పుడు ఇదే. అదే చెప్తారు కదా చాలామంది, శంఖంలో పోతాయి కానీ తీర్థం అవ్వదంట.
శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు. అదేవిధంగా నా పని ఏదో బాగుంది కదా, ఎందుకు నేను అలా అనవసరంగా మన గురువు దగ్గర దీక్ష తీసుకోవడం? నువ్వు కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి అంటే మొదట గురువు దగ్గరికి చేరుకోవాలి. గురువు దగ్గరికి చేరుకోకుండా కృష్ణుడి దగ్గరికి చేరుకోలేవు. మొదట నువ్వు చేసినటువంటి జపం ఏదైతే ఉందో అది గురువు దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడు గురువు దగ్గర తీసుకున్న ఉపదేశం ఏదైతే ఉందో అప్పుడు అది కృష్ణుడి దగ్గరికి చేరుకుంటుంది. అందుకు మనం గురువు దగ్గరికి వెళ్ళడానికి ఏం చేయాలి? తద్విద్ధి, గురువు దగ్గరికి వెళ్ళాలి. ప్రణిపాతేనా ఇక్కడ చెప్తున్నారు. తద్విద్ధి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రణిపాతేన గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పరిప్రశ్నేన ఉత్తమ ప్రశ్న వెయ్యాలి. ఏంటండి ఉత్తమ ప్రశ్న అంటే? ఉత్తమ ప్రశ్న ఏమిటి? ఒక్కసారి ఆలోచించుకోండి. నా జీవితంలో నేను ప్రశ్నించాల్సినటువంటిది ఏమిటి? భగవంతుడి దగ్గరికి వెళ్తాం. మనం వెళ్ళి ఏమడుగుతాం? భగవంతుడా, నాకు కడుపు నిండా తిండి ప్రసాదించు, జీవితాంతం నాకు తిండికి లోటు ఉండకూడదు అని చెప్పి అడుగుతాం. అరే మనం అదే ప్రశ్నించి ఆ రోడ్డు మీద తిరిగి శునకం కూడా అదే ప్రశ్నిస్తే దానికి తిండి కావాలి కదా, దానికి తిండి కావాలి కదా, మనకి తిండి కావాలి. ఇంకా మనకన్నా దానికన్నా బెటర్ ఏమవుతాం మనం? లేదు స్వామి, నాకు తిండి అవసరం లేదు, నాకు కావాల్సింది ఏమిటి అంటే నాకు మంచి ఫెసిలిటీ ఉండే ఒక మంచి సొంత ఇంటిని ప్రసాదించాలి స్వామి. ఇంకేం అడగను నేను. ఇన్నాళ్ళు అద్దెళ్ళల్లో ఉన్నాం, ఇరుకు ఇళ్ళల్లో ఉన్నాం, మంచి ఒక డూప్లెక్స్ హౌస్ ప్రసాదించు స్వామి. మనకి ఇది డూప్లెక్స్ హౌస్ అయ్యి ఉండొచ్చు, కానీ కుక్కకు కూడా దానికి ఉన్న దాంట్లో దాని ఫెసిలిటీస్లో దానికి అది డూప్లెక్స్ హౌసే. అరే అది అదే కోరుకుంటుంది, మనం అదే కోరుకుంటున్నాం. మరి మనకి దానికి తేడా ఏమిటి? మనం అదే కోరుకున్నప్పుడు కుక్క కూడా అదే కోరుకుంది. అప్పుడు భగవంతుడు అనుకుంటాడు, అరే వీడికి కుక్కకి ఏం పెద్ద వ్యత్యాసం లేదు, అది అదే కోరుకుంటుంది కదా అనుకుంటాడు కృష్ణుడు. సరే పోనీ, ఇల్లు వద్దు స్వామి, తిండి వద్దు స్వామి, నాకు ఏం కావాలి అంటే ఒంటరిగా ఉండలేకపోతున్నాను స్వామి, ఒక మంచి తోడుని ప్రసాదించండి. అదే సమయానికి ఆ కుక్క కూడా అదే కోరుకుంది, దానికి కూడా ఒక తోడు కావాలి. భాగవతం చెప్తుంది దానికి కూడా తోడు కావాలంట. అది వీడికి ఇంకేమి బుద్ధి లేదా? వీడు ఇల్లు కావాలంటాడు, తిండి కావాలంటాడు. ఎదరికొచ్చేయండి ఇదంతా ఖాళీ. ఇల్లు కావాలంటాడు, తిండి కావాలంటాడు, లేదంటే తోడు కావాలంటాడు. స్వామి ఇవేమి వద్దు, నాకు కావాల్సింది ఏమిటి అంటే నేను సంపాదించుకున్న దాన్ని రక్షించుకోవాలి, నాకు ఆ శక్తిని ఇవ్వండి స్వామి అని అడుగుతున్నాం భగవంతుని. నేను సంపాదించుకున్నదా రక్షించండి అని అడుగుతున్నాం స్వామి. అప్పుడు స్వామి అనుకుంటాడు, అరే ఆ శునకం కూడా అదే కదా అనుకుంది, నేను ఆ కష్టపడి ఆ ఇంటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇంత తిండి సంపాదించుకున్నాను. ఆ కుక్క తింటున్నప్పుడు అంతసేపు అదేమొచ్చేస్తుంది, ఇదేమొచ్చేస్తుంది. మన దగ్గర కుక్క ఉంది ఇక్కడ, అది రోజు పాపం ప్రసాదం తిని సాత్వికంగా అయిపోయింది. అది నన్ను ఎక్కడ చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది, ప్రసాదం కోసం పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అక్కడ ఒక 30 కుక్కలు ఉంటాయి, కానీ ఆ కుక్కలతో ఈ కుక్క కలవదు. ఎందుకంటే ఇది డివోటీ కుక్క. ఇప్పుడు కూడా బెంగళూరులో ఇస్కాన్ కట్టక ముందు ఆ కొండ మీద ఒక చిన్న షెడ్ ఇలాగే ఉండేదన్నమాట. ఉంటున్నప్పుడు రోజు కృష్ణ బలరాములకి దర్శనం అయిపోయిన తర్వాత ప్రభుపాదుల వారికి హారతి ఇచ్చి ముందు ప్రభుపాదుల వారిని ఆ ఆశ్రమం చుట్టూ తిప్పుతూ ఉండేవారు. చిన్న విగ్రహాన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటే ఈ కుక్క కూడా రోజు అలా తిరిగేది. అలా 10 ఏళ్ల పాటు తిరిగి కరెక్ట్గా వైకుంఠ ఏకాదశిలో చనిపోయింది. కృష్ణ బలరాములు అలా చూస్తూ చనిపోయింది. సో బహుశా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా చూస్తుంటాను, ఎక్కడికి వెళ్ళినా మందిరం దగ్గర కుక్క ఉంటుంది. బహుశా అది అన్ని కుక్కలలోకెల్లా భగవంతుడు దానికి ఒక్కదానికే అవకాశం ఇచ్చాడేమో. అది రోజు భగవత్ ప్రసాదం తింటుంది.
భగవత్ ప్రసాదం తింటుంది. అలాగని పూజారి వస్తాడు, పూజారిని ముట్టుకోదు, అమ్మో కుక్క ముట్టుకోకూడదు, ముట్టుకుంటే స్నానం చేయాలి కాబట్టి అది దూరంగా ఉంటుంది. ఆ కుక్కలు దేనితో కలవదు. అయితే వాటికి కూడా ఆహారం కావాలి కదా. పాప అదే ప్రసాదం పెడుతూ ఉంటాము, తింటూ ఉంటుంది. తింటున్నప్పుడు దాని భయం ఏంటంటే, ఎంత డివోటీ కుక్క అయినా సరే, డివోటీలే మారట్లేదు, కుక్కలే మారుతాయి, దీక్షలు తీసుకుని భక్తులే మారట్లేదు, ఇంక ఇవేమి ఎక్కడ మారుతాయి. అది తింటూ భయం ఏంటి, వేరే కుక్క వచ్చి తినేస్తుందేమో అని భయం. అది ఏం చేస్తుందంటే, ఎంత డివోటీ కుక్క అయినా కూడా తింటున్నప్పుడు వేరే కుక్క వచ్చేస్తుందేమో వాటి మీద అరిచేస్తుంది ముందు, అవి రానివ్వకుండా. అంటే దానికి భయం. అంటే అల్టిమేట్గా మనం భగవంతుని ఏం కోరుకుంటున్నామయ్యా అంటే, ఆహారం, నిద్ర, భయము, మైథునము, ఇవే కోరుకుంటున్నాం. ఈ నాలుగే కోరుకుంటున్నాం ఎటు చూసినా. దీనికోసమేనా మానవ జన్మ ఉన్నది? ఇక్కడ అదే చెప్తున్నారు, పరిప్రశ్న అన్నారు. నేను పరిప్రశ్న కోసం ఇదంతా చెప్పాను. కుక్క పరిప్రశ్న వేయగలదా? ఆహారం కావాలి అనడం పరిప్రశ్న, మంచి నిద్ర కావాలి అనడం పరిప్రశ్న, రక్షించుకోవాలి అనడం పరిప్రశ్న, మైథున సుఖం కావాలి అనుకోవడం పరిప్రశ్న. మనం అనుకుంటాం వీటికన్నా, అంటే మనం ఏదైతే ఈ 4 యాక్టివిటీస్ ఉన్నాయో, ఈ 4 యాక్టివిటీస్ మనకన్నా బెటర్గా చేసే వ్యక్తులు ఉన్నారంట. తెలుసా ఈ సృష్టిలో? ఏంట ఆ 4 బెటర్గా చేసేవాళ్ళు ఎవరు? ఒకటి ఆహారము. మనం ఎవరితో పోటీ పడలేం. మనం అనుకుంటాం గట్టిగా అయితే ఎంత తింటామండి రోజుకి? గట్టిగా ఎంత తింటాం? 1/2 కిలో. అయ్యో బాబోయ్, 1/2 కిలో అంట. ఏమో తింటే తినచ్చు. ఆహార, నిద్ర, ఎంతసేపు నిద్రపోతారు? సాయి ఎంతసేపు నిద్రపోతావు? 3 అవర్స్, 8 అవర్స్. ఓ 10 గంటలు నిద్రపోలేవా? ఓ 12, ఓ 15. అమ్మ అలా నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు అలా నిద్ర రాలేదా? అలా నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత నిద్రపోయినా మనం ఒక రోజు నిద్రపోగలుగుతాం అంతే. 2 రోజులు నిద్రపోతారు ఎవరన్నా? నిద్రపోలేరు. ఎంత ప్రయత్నం చేసినా నిద్రపోలేరు. కానీ ఈ నిద్ర అనేటువంటిది ధృవాలలోకి వెళ్తే ఎలుగుబంట్లు 6 నెలలు నిద్రపోతాయంట. తెలుసా మీకు? దాంతో పోటీ పడగలమా? 6 నెలలు. మరి ఆహారం కోసం చెప్పలేదు కదా. మనం మహా అయితే ఇంకొక కేజీ తింటాం మహా అయితే, రోజంతా లెక్క పెట్టుకుంటే ఆ తిండి చెదర తిండి అవి కలిపి. కానీ 24 గంటలు తినగలమా? ఎవడన్నా తినలేము. 24 గంటలు తినేటటువంటిది ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? మార్కెట్లో పంది. అది 24 గంటలు తింటూనే ఉంటుంది. ఎవరికైనా ఎక్కువ తినాలి అనే కోరిక ఉంటే, ఎవడైనా రోడ్ల మీద పడి తింటూ ఉంటే, అంటే శాస్త్రంలో చెప్పబడింది చెప్తున్నాను చూడండి, నేను ఊరికినే స్పెక్యులేషన్ కాదు. ఇప్పుడు రోడ్ల మీద తింటున్నారు కదా ఫాస్ట్ ఫుడ్ అని. ఇలా తినే వాళ్ళందరికీ నెక్స్ట్ వచ్చే జన్మ ఏంటో తెలుసా? ఫీల్ అవ్వకండి, ఆల్మోస్ట్ చాలా మంది తింటారు. ఇలా నెక్స్ట్ వచ్చే జన్మ శాస్త్రంలో చెప్పబడి ఉంది. అసలు ఎలా భుజించాలి అంటే, పద్మాసనాన్ని వేసుకొని ఆసనం ఎత్తుగా ఉండి, తినేటటువంటి ఆసనం ఏదైతే ఉందో అది కిందకు ఉండి, ఈ పొట్ట ఏదైతే ఉందో అది 2 మడతలు పడి తినాలంట. అంటే భోజనం ఎలా తినాలో మనుసంహిత చెప్తుంది. అందుకే మీరు ఎప్పుడన్నా ఎక్కడది ధర్మపురి ఏంటది శివ టెంపుల్ కర్ణాటకలో, ధర్మస్థలికి వెళ్తే అన్నదానం ఎలా ఉంటుందంటే, మేమందరం వెళ్ళి ఇక్కడ భోజనానికి ఎలా కూర్చున్నాం అంటే రివర్స్లో కూర్చున్నాం. కింద టేబుల్లో భలే వేసారు అని చెప్పి అనుకున్నాం. వాళ్ళందరూ మమ్మల్ని లేపేసి
మీరు దాని మీద కూర్చోవాలి, కిందకు ఉండాలన్నారు. ఏంట్రా బాబు ఇలా ఎలా తింటామని చెప్పంటే ఎంత అవసరమో అంతే తింటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఇది పైకి వచ్చేసింది, ఇది చక్కగా ఇలా ఉంటుంది, అలా లోపలికి వెళ్ళిపోతుంది అంతే. అంటే ఎలా తినాలో కూడా మనకి శాస్త్రం చెప్తుంది. కానీ అలా రోడ్ల మీద పడి కానీ తింటేనంట మరుసటి జన్మలో మనం పందిలా పుడతామంట. అది రోడ్డు మీదకి తింటారు, ఇంట్లో తింటుందా? సో కాబట్టి మనకన్నా బెటర్గా తినే జంతువు ఉంది, మనకన్నా బెటర్గా నిద్రపోయే జంతువు ఉంది, మనకన్నా బెటర్గా రక్షించుకోగలిగే శక్తి కలిగినటువంటి జంతువు ఉంది, వీరోచితంగా పోరాడగలిగే జంతువు. మనం అనుకుంటాం, నేను ఆ గొడవకి వెళ్ళిపోతాను, వాడిని కొట్టేస్తాను, వాడిని చంపేస్తానంటాం మనం. కానీ సింహంతో ఎవడన్నా పోటీ పడగలరా? అరణ్యములో సింహము గర్జన ముందు మిగతా జంతువులన్నీ పారిపోవలసిందే. అందుకని సింహాన్ని రాజుగా చేశారు అరణ్యాన్ని. అదేవిధంగా వీరోచితంగా పోరాడగలిగే నీకు శక్తి ఉందంటే నీకన్నా శక్తి సింహానికి ఉంది. ఇంకా చిట్ట చివరగా 4వది మైథున సంపర్కము. సో ఈరోజు సమాజంలో, సొసైటీలో ఏ విధంగా ఎంత బెటర్గా మైథున ప్రక్రియ చెయ్యాలో ఆలోచిస్తున్నారు అందరూ. కానీ నువ్వు ఎంత ఆలోచించినా నీకన్నా బెటర్గా చేయగలిగేటటువంటి ఒక పక్షి ఉంది. అది ఏమిటంటే పావురము. రోజుకి 72 సార్లు సంపర్కం చేస్తుందంట ఆడపావురంతో. దాంతో పోటీ పడగలమా? అందుకు మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సామాన్యవేత పశుభీనరానా. ఆహారం తినడం, నిద్రించడం, సంపాదన చేయడం, కొట్లాడడం, ఇవన్నీ మనిషిలోని, జంతువులోని సమానంగానే ఉన్నాయి. కానీ మనిషి ఎప్పుడు ఉత్తముడవుతాడు అంటే ఉత్తమమైనటువంటి ప్రశ్న వేసుకునేటప్పుడు. అది ఇక్కడ పరిప్రశ్న. ఏంటి ఆ ఉత్తమమైన ప్రశ్న అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు అని ప్రశ్నించుకోగలగాలంట. కుక్క ప్రశ్నించుకోగలుగుతుందా? నేనేం కుక్కని? డాబర్మైనా, పమేలియన్నా, లేదంటే ఇంకేంటి డబ్బుల పేరు? సో అది ప్రశ్నించుకోలేదు. మనమే వాటికి పేర్లు పెట్టుకున్నాం. బొచ్చు ఎక్కువ ఉంటే అది, తోక చిన్నది ఉంటే ఇది, దాని అడ్డంగా ఉంటే దాని పేరు, ఇలా మనం పెట్టుకున్నాం అంతే. కానీ కుక్క మాత్రం ఎప్పుడో ఒకటే, కుక్కే. మొన్న ఎక్కడో చూసా, గాంధీ బొమ్మ సెంటర్లో, అది గాంధీ బొమ్మ సెంటర్ టైగర్ అంట. అది చనిపోయిందని దాన్ని బోర్డు వేశారు, కట్అవుట్ వేశారనమాట. దాన్ని గాంధీ బొమ్మ సెంటర్ టైగర్ అంట. విచిత్రంగా అనిపించింది. అంటే మనిషి ఎలా దిగజారిపోతున్నాడు చూడండి, ఎలా దిగజారిపోతున్నాడు. అసలు అటాచ్మెంట్, బంధనం ఉండకూడదంటే వీటి మీద బంధనం పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మనిషికి ప్రశ్నించుకోగలిగే సామర్థ్యం ఉంది. ఇప్పుడు చూస్తుంటాం మనం, మార్కెట్లోకి, బజార్లోకి వెళ్ళినప్పుడు ఆ జంతువులు వచ్చి ఆ బజార్లో బుట్టల మీద, ఆ కూరగాయల బుట్టల మీద నోరు పెడుతూ ఉంటుంది. వాడు కొడుతూ ఉంటాడు, మళ్ళీ వస్తుంది, కొడుతూ ఉంటాడు, మళ్ళీ వస్తుంది. కానీ మనిషికి విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉంది కదా. ఆ విచక్షణ జ్ఞానంతో మనిషి ఏం చేయగలుగుతాడు అంటే, ఇది నేను చేయకూడదు, అందుకే నన్ను కొడుతున్నారు. ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, డూస్ అండ్ డు నాట్స్ మనిషికి తెలుసు. కానీ జంతువుకి తెలియదు. అందుకని జంతువుకి కర్మబంధనం లేదు, మనిషికే కర్మ ఉంది. జంతువు వెళ్ళి ఎవరినైనా కరిచింది అనుకోండి, అలా కరుస్తున్నావు, నరకానికి పోతావు అనడానికి లేదు దానికి. ఎందుకంటే 84 లక్షల జీవజాతుల్లో ఒక్కొక్క జన్మ తీసుకుంటూ మానవ జన్మకి చేరుకుంటాం. చిట్ట చివరిగా ఈ మానవ జన్మ అనేటువంటిది ఏంటంటే డెస్టినేషన్ పీరియడ్. ఇక్కడే మనకంతా మనం ఎలా వెళ్ళాలి అంటే, ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ జన్మ ఏంటి డిసైడ్ చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశము మానవ జన్మ అనేటువంటిది. సో కాబట్టి ఆ మానవ జన్మలో పరిప్రశ్న చేయగలిగేటటువంటి సామర్థ్యము కేవలం మానవ జన్మకు ఉంది. ఏమిటి ఆ పరిప్రశ్న? ఏంటంటే నేనెవరు తెలుసుకోవాలి. నేనెవరు అంటే ఎవరు? మీరెవరు అంటే ఏం చెప్తారు? నేను పలానా సుబ్బారావు, పలానా వ్యక్తి అని చెప్పి పేరు చెప్తారు. కానీ మనం అది కాదు కదా. ఎప్పుడైతే ఆ వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఈ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, ఈ శరీరం నశ్వరం అయిపోతుంది.
నశ్వరం అయిపోతుంది. అందుకు నేనెవరు అంటే ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోగలగాలి. శరీరంలో ఉన్నంత వరకే వాల్యూ. ఈ శరీరం నుండి ఆత్మ విడిపోయిందంటే ఈ శరీరానికి వాల్యూ లేదు. చాలామంది ప్రపంచ సుందరి చాలా అందంగా ఉంది అనుకుంటారు. ఆ ప్రపంచ సుందరి చనిపోయింది అనుకోండి, ఆ శరీరాన్ని ఎవడైనా తీసుకుంటాడా? అయ్యా ప్రపంచ సుందరి ఇంట్లో పెట్టుకోబాబు, పెట్టుకుంటారా? ఇష్టపడతారా? ఎవరైనా ముందుకు వస్తారా? ప్రపంచ సుందరి, అడ్డిలోక సుందరి, కనీసం సొంత వాళ్ళు కూడా పెట్టుకోరు కదా లోపల. అంటే దేనికి వాల్యూ ఉంది? శరీరానికా లోపల ఉండే ఆత్మకి వాల్యూ ఉందా? ఆత్మకి వాల్యూ ఉంది. అందుకు ఆత్మ కోసం తెలుసుకోగలగాలి. ఆత్మ కోసం తెలుసుకోగలగాలి. అదే నేనెవరు, లోపల ఉండేటువంటి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శరీరం మీద ఈ వస్త్రాన్ని, ఈ షర్ట్ని ధరించాను నేను. ఈ షర్టు ఎలా ధరించానో లోపల శరీరం ఉండబట్టే కదా. చాలామంది అంటే ఎడారి మతాల వాళ్ళు ఏం చెప్తారంటే లోపల ఆత్మ లేదు ఏమీ లేదు అంటాడు. వాడు ఆత్మ లేదు ఏమీ లేదంటాడు. అసలు ఈ శరీరం లేకపోతే ఈ షర్ట్ లేకపోవడం. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు సినిమా వచ్చింది, ఒక సినిమా ప్రేమికుడు అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాటలో వచ్చి ఏంటది షర్టే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సరే, ఆ టోపీ పెట్టుకుంటాడు, ఆ సూట్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అలా ఉంటుంది. అలా ఉంటే బాగుంటుందని చెప్పండి. ఈ శరీరం ఉండబట్టే ఈ షర్టు ఈ శరీరానికి తగ్గ ఇక్కడ చెయ్యి ఉంది, ఇక్కడ చెయ్యి ఉంది, ఇక్కడ జోబు ఉంది, అన్నీ కుట్టించుకుంటున్నాం. ఇక్కడ కాలర్ కుట్టించుకుంటున్నాం. అసలు శరీరం అంటూ లేకపోతే ఎట్లా కుట్టించుకుంటాం? అదేవిధంగా ఈ శరీరానికి లోపల ఇంకొక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఆత్మ ఉంది లోపల. ఆ ఆత్మ ఉండబట్టి శరీరాన్ని భగవంతుడి విధంగా ఇచ్చాడు. మరి ఆత్మ ఎలా ఉందయ్యా అంటే ఆత్మ కూడా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంది, మనం కూడా ఎలా ఉన్నామో అలాగే ఉంది. కానీ ఆత్మ పరిమాణం ఎలా ఉందో భగవద్గీత చెప్తుంది. ఎలా ఉంది ఆత్మ పరిమాణం అంటే తల వెంటుకు కొన భాగాన్ని 10,000 ముక్కలు చేస్తే అందులో ఒక పార్ట్ అంట. తల వెంటుకు కొన భాగం ఉంది చూసారా, దాన్ని 10,000 భాగాలు. ఎన్ని టెలిస్కోపులు పెట్టినా మీకు కనబడుతుంది. అది ఆత్మని గుర్తించలేదు. ఆత్మని ఎలా గుర్తించాలి? ఆత్మకి 3 లక్షణాలు ఉన్నాయి. ఆ 3 లక్షణాల ద్వారా మనం గుర్తించాలి ఆత్మ ఉంది లేదు. ఏంటి అంటే థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఆలోచన, అనుభూతి, చేష్ట. ఆలోచన కలుగుతుంది. శవానికి ఆలోచన కలుగుతుందండి? కలగదు. నన్ను ఇప్పుడు పడుకున్నాను, చనిపోయాను, ఇప్పుడు నన్ను ఏ కట్టితో కాలుస్తారు అనుకోగలరా? శవం అనుకోలేదు కదా. ఆలోచన, అనుభూతి. ఆహా నేను హాయిగా పడుకొని ఉన్నాను, ఈ పక్కన వీళ్ళు డబ్బులు వాయిస్తున్నారు, ఈ ఏడవట్లేదేంటి నా వైపు చూసి. అనుభూతి చెందగలుగుతుందా ఆత్మ? వీడు మెడలో మాలేసాడు, ఈ మాల వాసన రావట్లేదేంటి అనుకోగలుగుతుందా? లేదు. ఇవేమీ జరగకపోతే రే ఎందుకలా నా మెడలో మాల సరైనది వేయలేదు అని అడగగలదా? చేస్తా చేయగలుగుతుందా? అంటే ఆత్మ ఉంటేనే ఈ 3 లక్షణాలు జరుగుతాయి. ఆలోచన, అనుభూతి, చేష్ట. అంటే ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ తినాలనిపించింది, ఏం చేస్తుందో? ఆలోచన కలిగింది తినాలని. ఏం చేస్తారు? గులాబ్ జామును చూసిన వెంటనే అనుభూతి చెందాలి. ఆహా గులాబ్ జామ్ అనగానే దానికి ఉన్న పాకం, దానికి ఉన్న రూపం, అది నోట్లో పెట్టుకోవడం అన్నీ కనిపిస్తాయి. అప్పుడు ఏం చేయాలి? చేష్ట. అంటే దాన్ని వెళ్ళి తెచ్చుకోవాలి, తయారు చేసుకోవాలి, పిండి కలపాలి, దాన్ని వేపాలి, దాన్ని పాకంలో వేయాలి. చేష్ట అనమాట ఇదని. ఇవన్నీ ఆత్మ ఉంటేనే జరుగుతాయి. అంటే నీకు సింపుల్ ఉదాహరణ చెప్పా అంతే. ఆత్మ లేకపోతే ఏమీ జరగదు. అందుకని పరిప్రశ్న ఏంటంటే ఆత్మ ఉందేని తెలుసుకోవడము. అది తెలుసుకోగలుగుతామంటే మనం తెలుసుకోలేము. అందుకేం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. నువ్వెవరు చెబుతాడు గురువు? తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన. ఎప్పుడు చెప్తాడు? ఊరికి చెప్తాడా గురువు? గురువుకి లంచం ఇవ్వాలి. లంచం ఇవ్వాలి గురువుకి. ఏంటా లంచం? ఏంటండి? సేవయా. ఏం చేయాలి?
గురువు గారికి సేవ చేయాలి. ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు గురువు మనకి చెప్తారు. సో కాబట్టి మనం ఇక్కడ ఈరోజు ఏం అర్థం చేసుకోవాలి అంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా శుద్ధంగా మన లోపల ఉండేటువంటి చెత్త అంతా పక్కన పెట్టాలి. శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారట, 2 శిష్యులు. ప్రభుపాదుల వారు చెప్పేవారు, ఆయన గురువు గారు చెప్పేవారని ఆయన చెప్తున్నారు. మనం ప్రభుపాదుల వారికి అని చెప్పుకుందాం. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక 2 శిష్యులు వచ్చారంట. వస్తే ప్రభుపాదు మాకు మృదంగా నేర్పించండి అన్నారంట. ప్రభుపాదు అన్నారంట, మృదంగా నేర్పించడానికి ఫీజు అవుతుంది అన్నారంట. ఎందుకంటే ఈ కలియుగంలో ఏది ఊరికి నేస్తే వాల్యూ తెలియదు కదా, అందుకని డబ్బులు తీసుకోవాలి. మనం మీ అందరికీ దీక్షలు ఊరికినే ఇప్పించాం వాళ్ళందరికీ. కొన్ని టెంపుల్స్లో ఒక దీక్ష తీసుకోవాలంటే 30,000 కట్టాలంటే, ఒక లైఫ్ మెంబర్షిప్ కడితే కానీ దీక్ష ఇవ్వరట. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆఖరికి రైలు ఛార్జీలు కూడా నేనే పెట్టుకొని తీసుకెళ్తాను. అది నా కర్మ. అన్ని చేసినా కూడా వాల్యూ ఉండదు. అయితే ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక 2 శిష్యులు వచ్చి మాకు మృదంగా నేర్చుకోవాలనుంది, ప్రభుపాదు నేర్పించండి అంటే ప్రభుపాదు అన్నారంట, గురూజీ నాకు సగం మృదంగా వచ్చు, మీరు మిగతా సగం నేర్పిస్తే చాలు అన్నారంట. అయితే ప్రభుపాదు అన్నారంట, చెప్తాను నువ్వు అలాగే ఉండాలి, మరి నీ సంగతి ఏంటి అంటే, నాకు అస్సలు రాదండి నేర్పించాలన్నారంట. అయితే నీకు 500 ఖర్చు అవుతుంది అన్నారు. నెలకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. మరి గురూజీ నా సంగతి ఏంటంటే, నీకు 1500 ఖర్చు అవుతుంది అన్నారంట. నీకు 1500 ఖర్చు అవుతుంది అన్నారు. అదేంటి గురువుగారు, నాకు సగం వచ్చు కదా, మళ్ళీ మీరు సగమే కదా నేర్పిస్తారంట. నీకు సగం వచ్చింది పక్కన పెట్టు, అసలు ముందు నీకు వచ్చిన ఆ చెత్త అంతా పక్కన తీసేయాలి నీ బుర్రలోంచి. వచ్చింది తీయడం చాలా కష్టం. అందుకే చెప్తారు చూడండి, ఒక మనిషిని మార్చడం అంటే, శిలా ప్రభుపాదుల వారు చెప్తారు, ఒక భక్తుడిని మార్చడం అంటే నేను 7 టన్నుల రక్తాన్ని కోల్పోతాను అన్నారంట. అంత ఈజీ కాదు. మనం ఎంత వాడిని మార్చినా, ఎంత నేర్పించినా వాడికి పాత వాసనలు అనేటువంటివి వచ్చేస్తూనే ఉంటాయి. ఎంత ట్రైనింగ్ ఇస్తామా, ఇక్కడ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా పాత వాసన పోదు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం చూడండి. ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా మీరు? ఎవరన్నా జైలుకి వెళ్ళారా? నేను వెళ్ళాను జైలుకి. పొడిచి కాదు, శిక్షకు కాదు, అప్పుడప్పుడు ఇలా ప్రచారానికి వెళ్తున్నప్పుడు అనమాట. అయితే ఒక డివోటీ సీనియర్ భక్తుడితో పాటు నేను కూడా వెనకాతలు వెళ్ళేవాడిని అనమాట. అలా వెళ్తున్నప్పుడు జైలుకి వెళ్తే అక్కడ ఎలా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి జైల్లో, కానీ కొంతమంది పేక ఆడుకునే వాళ్ళు ఉంటుంటారు. అప్పుడప్పుడు హాస్పిటల్స్ కూడా చూస్తుంటాం. మన వైజాగ్ వాల్తేరు పెద్ద హాస్పిటల్, అదేంటది మెంటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే చేతులు ఆడిస్తూ ఉంటారు. ఏమిటంటే వాళ్ళకి పేక అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ అలవాటు అయిపోయి చేతిలో పేకలు లేకపోయినా సరే ఇలా అంటూ ఉంటారు అనమాట. అలాంటి అలవాట్లు, అలాంటి వాసనలు పాపం అక్కడికి వచ్చేసినా కూడా ఆ వాసనలు పోవు. అదేవిధంగా మనం భక్తిలోకి వచ్చేసినా కూడా మనకి ఒక్కోసారి పాత వాసనలు పోవు. అందుకని ఆ వాసనల్ని, ఆ పాత అలవాట్లని తీయడం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. మనం కన్నటువంటి బిడ్డలనే మార్చలేకపోతున్నాము, వీళ్ళందరినీ ఎలా మార్చగలుగుతాం? ఎంత కష్టం చూడండి. సో అందుకని శిల ప్రభుపాదుల వారు చెప్తారు, నీకున్న ఆ పాత వాసనలు, ఆ పాత మృదంగా అదంతా తీసేయాలి బయటికి. ఆ తప్పులు తడికలు అన్నీ బయటికి తీయాలి. అప్పుడు ఫ్రెష్గా నేర్పించాలి నీకు. వాడికంటే ఏమీ రాదు కాబట్టి ఫ్రెష్ మైండ్. అందుకే శిల ప్రభుపాదుల వారు ఎందుకు సక్సెస్ అయ్యారు? పాశ్చాత్య దేశాల్లో ఎందుకు ఆయన స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారంటే, పాశ్చాత్య దేశస్తుల యొక్క మైండ్లో ఏమీ లేదు, కానీ ఈ భారతీయుల యొక్క మైండ్లో ఏముంది అంటే, భారతీయులు అదృష్టవంతులు ఇక్కడ పుట్టడం, కానీ ఒక రకంగా దురదృష్టం కూడా ఉంది. ఏంటి ఆ దురదృష్టం అంటే, సందుకు ఒక దేవుడు, వీధికి ఒక గురువు ఉంటాడు. ఇక్కడ సందుకు ఒక దేవుడు, వీధికి ఒక గురువు. ఆడేమో ఇలా చెప్తాడు, వీడు ఇలా చెప్తాడు, వాడు ఇలా చెప్తాడు, వీడు ఇలా చెప్తాడు. ఏం చేయాలో తెలియదు. అక్కడ మనం చూస్తాం, పొద్దున్నే టీవీ ఆన్ చేయగానే వాడు చెప్తాడు, దీపాన్ని అగ్గి పుల్లతో వెలిగించకూడదు అంటాడు ఒకడు. మరి దేని వెలిగించాలయ్యా? ఇంకొకడు వచ్చి అంటాడు,
అగరబత్తిని ఇలా ఎత్తి ఇవ్వకూడదు అంటాడు. ఇంకొకడు వచ్చి అగరబత్తిని ఇలా పడుకోబెట్టి ఇవ్వాలంటాడు. ఇంకొకడు వచ్చి తమలపాకుని ఇలా తిప్పకూడదు అంటాడు. ఇంకొకడు వచ్చి తమలపాకుని ఇలా తిప్పాలంటాడు. ఇవన్నీ విని 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 మన బుర్రంతా హీట్ ఎక్కి పాపం కొంతమంది తల్లులు పొద్దున ఎందుకు వచ్చిందో ఈ కర్మ అంతా పూజ కూడా చేయడం మానేశారు. వాళ్ళు అవతారం సంవత్సరానికి ఒకసారి భక్తులుగా ఎత్తుతారు. వరలక్ష్మి వ్రతానికో వినాయక చవితికో ఎత్తుతారు అవతారం అన్నమాట, భక్త అవతారం. అది ఇలాంటి భారతీయుల యొక్క బుర్రలన్నీ పాడు చేసేశారు ఈ వీధికొక గురువులు, సందుకొక దేవుళ్ళు. అందుకని ఇంతమందిని మార్చడం చాలా కష్టమని శిలా ప్రభుపాదులు వారు ఏం చేశారంటే, వాడి బుర్రలో ఏమీ లేదు, అందుకని వాడిని మార్చడానికి ప్రయత్నం చేశారు పాశ్చాత్య దేశస్తుల్ని. మరి ఈరోజు ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే అమెరికా ఏం చేస్తే అదే చేస్తుంది. అందుకని అమెరికన్ని భక్తుడిగా మార్చారు శిలా ప్రభుపాదులు వారు. అక్కడ సక్సెస్ అయ్యారు, విజయాన్ని సాధించారు. సో కాబట్టి తద్విధి పనిపాతైన పరిప్రేషణైన సవ్య. మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం కావాలి మొదట. అందుకే చెప్తారు వినయం భక్త భూషణం అని చెప్పి అన్నారు. వినయం అనేటువంటిది ఆభరణం. నీకు వినయం లేకుండా నువ్వు గురువుకి సేవ చేయలేవు. మొట్టమొదటి ఉండాల్సింది అదే. ఎదురు చూడాలి, గురువు దగ్గరికి వెళ్ళి ఎదురు చూడాలి. సనాతన గోస్వామి కాదు, రఘునాథదాస గోస్వామి అని 6 గోస్వామిలో గోస్వామి ఉన్నారు. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే చైతన్య మహాప్రభు యొక్క బోధనలకి ఆకర్షితం అయిపోయి ఆయన యువరాజు, బెంగాల్, అప్పుడులో బెంగాల్ రాష్ట్రానికి రాజుగా ఉండేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు. అటువంటి ఆయన చైతన్య మహాప్రభు యొక్క బోధనలకి ఆకర్షితమైపోయి అన్నిటినీ త్యజించేసి వచ్చేస్తారు చైతన్య మహాప్రభు దగ్గరికి. వచ్చేస్తే చైతన్య మహాప్రభు ఆయన ముఖం కూడా చూడరు. ఎందుకు ఆయన ముఖం చూడరంటే చుట్టూ ఉండేటువంటి భక్తులు చెప్తారు, మహాప్రభు రఘునాథదాస గోస్వామి చాలా వినయం అయిపోయాడు, ఆయన అన్నిటినీ వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చేసాడు అంటే చైతన్య మహాప్రభు ఆయనలో ఇంకా వినయం రావాలి అంటారు. అప్పుడు మరల కొన్ని రోజులు అయిపోతుంది. చైతన్య మహాప్రభు పూరి వెళ్ళిపోయారు. పూరి వెళ్ళిపోతే అక్కడికి రఘునాథదాస గోస్వామి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చైతన్య మహాప్రభుకి చెప్తారు, చైతన్య మహాప్రభు రఘునాథదాస గోస్వామి చాలా వినయం అయిపోయాడు, ఏం చేస్తున్నాడు అంటే పూరి శ్రీమందిరం ప్రధాన సింహద్వారం మీద కూర్చొని ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. ఒక రాజు కుమారుడు అడుక్కుంటూ ఉన్నాడంటే చైతన్య మహాప్రభు అన్నారు, అడుక్కుంటున్నాడా, అయితే ఇంకా వినయం రావాలి ఆయనలో అని చెప్పి యాక్సెప్ట్ చేయలే చైతన్య మహాప్రభు దర్శనం ఇవ్వడానికి. ఇంకా కొన్ని రోజులు అయిపోయింది, చైతన్య మహాప్రభు అది కూడా ఇష్టపడట్లేదు. చైతన్య మహాప్రభు రఘునాథదాస గోస్వామి ఇంకా వినయం అయిపోయాడు, ఎవరిని ఏమి అడుక్కోవట్లేదు, ఎవరైనా ఏమైనా ఇస్తేనే తీసుకుంటున్నాడు, అది ఇంకా డేంజర్ అన్నారు చైతన్య మహాప్రభు. ఎవడైనా ఏమైనా ఇస్తాడేమో ఆశిస్తూ ఉన్నాడు అనమాట, అయితే అది పనికిరాదన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు కొన్ని రోజులు అయిపోయింది, అప్పుడు మళ్ళా భక్తులు వచ్చి చెప్తున్నారు, మహాప్రభు ఈసారి రఘునాథ గోస్వామి ఇంకెంత వినయం అయిపోయాడంటే ఎవరిని ఏమీ అడగట్లేదు, ఎవరిని దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. ఆ పూరిలో జగన్నాథ స్వామి మందిరంలో భక్తులు ప్రసాదాలు తీసుకోగా చేతులు కడుక్కుంటారు కదా, ఆ చేతులు కడుక్కునే ప్రదేశం దగ్గర అక్కడ మిగిలినటువంటి అన్నపు మెతుకులు, జగన్నాథ స్వామి ఉచ్చిష్ట, భక్తుల యొక్క ఉచ్చిష్ట ఏదైతే ఉందో అవి తింటున్నారు అంటే చైతన్య మహాప్రభు పరుగును వెళ్ళిపోయి ఆయన చేతిలో ఆయన భుజిస్తూ ఉంటే అది తీసుకెళ్ళి నోట్లో పెట్టేసుకున్నాడు, సాక్షాత్ కృష్ణుడు. అప్పుడు భక్తులు చెప్తున్నారు, సార్వభౌమ భట్టాచార్య అని ఆ పూరి టెంపుల్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన చెప్తున్నారు, ఏమంటారంటే మహాప్రభు మీకోసం ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు పెడుతుంటే మీరేంటి ఈ భక్తుడు తింటున్నటువంటి ఈ వ్యర్థాలని మీరు తింటున్నారు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, ఇన్ని తిన్న భక్తుడి యొక్క వినయం ద్వారా వచ్చినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది అమృతము. అందుకని చెప్తారు, మనం భగవంతునికి ఏ సేవ చేసినా వినయము అనేటువంటి దాన్ని జత చేస్తే కృష్ణుడు అలా వచ్చి తీసుకుంటాడు. వినయంతో కూడుకున్నటువంటి, అంతే, అహంకారంతో ఏ సేవ చేయకూడదు. నేను డబ్బు ఇచ్చాను, నన్ను గౌరవించండి
ఆయన లక్ష్మీపతి. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. సహస్రకోటి లక్ష్మిలు ఆయన పాదాల దగ్గర ఉంటే నువ్వు ఇచ్చే 1,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 ఏం వాల్యూ చెప్పు? లక్ష్మీదేవికి ఎవడన్నా డొనేషన్ ఇవ్వగలడా? అది అటువంటి లక్ష్ములు, సహస్రకోటి లక్ష్ములు ఆయన పాదాల దగ్గర ఉన్నారు. అందుకని భగవంతునికి నువ్వు ఏమి చేసినా ప్రేమతో చేయాలి, వినయముతో చేయాలి. అంతేగాని మళ్ళీ వంట చేసి నన్ను ఎవడు పొగడలేదు, నన్ను ఎవరైనా పొగుడతారేమో చూస్తున్నాను. కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ మా దగ్గర ఉన్నారు కొంతమంది. ఆ బ్యాచ్ ఏంటంటే లాస్ట్లో వచ్చి గరిటె పట్టుకుంటారు. మాతాజీ మీరే చేస్తారా ఫస్ట్ నుంచి అని అనడానికి. అంటే చూడండి, భక్తుల్లో కూడా ఈ విధంగా ఉన్నారు అంటే, ఇంత సాధన చేసి కూడా ఈ విధంగా ఉన్నారంటే ఇంకెలా ఉంటుందో చూడండి పరిస్థితి. బయట ఉంటే ఇంకెలా ఉంటుంది? అందుకని ఎక్కువ ప్రభావం మాయ ఎవడి మీద చూపిస్తుందంటే భక్తుడి మీద చూపిస్తుందంట. ఇప్పుడు బయట యుద్ధం జరుగుతుంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు అవతలి సైనికుడు ఎవడి మీద యుద్ధం చేస్తాడు? యుద్ధానికి దిగిన వాడి మీదే కదా యుద్ధం చేస్తాడు, సామాన్య పౌరుడి మీద చేయడు కదా. సో అదేవిధంగా మనం అందరూ యుద్ధానికి దిగాం. ఎవరి మీద? మాయ మీద యుద్ధానికి దిగాం. అందుకని మాయ మన మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. కామాన్ని చూపిస్తుంది, కాంచనాన్ని చూపిస్తుంది, కీర్తిని చూపిస్తుంది. ఒక్కోసారి కొంతమంది అంటే కామానికి పడరట, కాంచనానికి పడరంట. దేనికి పడిపోతారంటే కీర్తికి పడిపోతారంట. కీర్తి అంటే ఎవడన్నా పొగుడుతాడేమో చూస్తూ ఉంటారంట, పొగడ్తకి పడిపోతారంట. అందుకని ఆచార్యులు చెప్తారు, పొగడ్త అనేటువంటిది దేనితో సమానం అంటే పంది మలంతో సమానం అని చెప్పంటారు. పంది మలాన్ని ఎవడన్నా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడా? పొగడ్త కోరుకునేవాడు ఇది గుర్తుంచుకోవాలి, పంది మలాన్ని తెచ్చిన ఎత్తున పెట్టుకున్నట్టు అనమాట. సో అందుకని భక్తుడు ఎప్పుడు కూడా పొగడ్తలకి దూరంగా ఉంటాడు. ఎవరు పొగడాలి? కృష్ణుడు పొగడాలి, కృష్ణుడు గుర్తించాలి మనల్ని. సో కాబట్టి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే గురువుకి శరణాగతి పొందడమే. గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతి ఎవరైతే పొందుతారో అప్పుడు సులభంగా తెలుస్తాయి. హరే కృష్ణ. రేపు వచ్చే ఆగస్టు 15, 16, 17 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం అత్యంత ఘనంగా చేస్తున్నాము ఈ సంవత్సరం. సో కాబట్టి అందరూ కూడా రండి, సేవలు చేయండి. వచ్చే ఆదివారము శ్రీకృష్ణ జన్మాష్టమి సేవల వితరణ, ప్రతి ఒక్కరికి సేవలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు రండి. అలాగే మన యొక్క వాట్సాప్లో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాము, కృష్ణ సేవక అని చెప్పి. ఆ గ్రూపులో మీరందరూ కూడా వీలుంటే యాడ్ అవ్వచ్చు. హరే కృష్ణ గ్రూపులో దానికి సంబంధించినటువంటి లింక్ పోస్ట్ చేశాము. లేదు అంటే ఇప్పుడు అక్కడ మా వాళ్ళు ఎవరొకరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గ్రూపులో యాడ్ అవ్వచ్చు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత భాగవతం की जगद्गुरु श्रील प्रभुपाद की गो प्रेमानंदे हरि हरि बोल।